ఆధ్యాత్మిక వాతావరణం కలిగిన చంద్రగిరిని రణరంగంగా మార్చవద్దని తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రతిపక్ష నేతకు హితవు పలికారు. తిరుపతి ఆర్టీఓ కార్యాలయం వద్ద నా నామినేషన్ కోసం విచ్చేసిన తన తండ్రి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడి చేయడాన్ని హేయమని అన్నారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి చేసిన దాడులను ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుని చర్యలు చేపట్టాలని, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తిరుచానూరు కేంద్రంగా చంద్రగిరిలో చోటు చేసుకుంటున్న చిత్తూరు రౌడీ సంస్కృతికి నిరసనగా భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చి ప్రతిపక్షాల వైఖరిని నినదించారు. చంద్రగిరిలో చిత్తూరు సంస్కృతి వద్దు, చిత్తూరు దౌర్జన్యాలు చంద్రగిరిలో వద్దు, రౌడీయిజం మాకొద్దు, ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రశాంతత కావాలి అంటూ ఓ చేత్తో కొవ్వొత్తి మరో చేతిలో ప్లకార్డులు పట్టుకొని హోరెత్తించారు. తిరుచానూరు సింధు హోటల్ కూడలి నుంచి ఘంటసాల విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ విశేష జనసంఖ్యాకం నడుమ సాగింది. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి ప్రజలను తన చిల్లర రాజకీయాలతో భయపెట్టాలనుకోవడం మూర్ఖత్వమని అన్నారు. నా నామినేషన్ ప్రక్రియలో 50,000 మందికి పైగా ప్రజలు తరలి రావడంతో ఓర్వలేని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడి చేసి తద్వారా పార్టీ కేడర్ను నీరుగార్చే ప్రయత్నం ఫలించదని సూచించారు. చిత్తూరు నుంచి వచ్చిన అల్లరి ముక్కలు మాత్రమే దాడికి తెగబడ్డారని తెలిపారు. చంద్రగిరి ప్రజలు దాడులకు పాల్పడరని వివరించారు. గడిచిన 5 సంవత్సరాల కాలం ఎంతో ప్రశాంత వాతావరణం నెలకొందని, ఆ దిశగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాలన కొనసాగించారని వెల్లడించారు. నియోజకవర్గంలో అధికార పార్టీ ఒత్తిళ్ల మేరకు ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పిలుపునిచ్చారు. తాటాకుల చప్పళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. దొంగే దొంగ దొంగ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ 5 ఏళ్లలో ఎప్పుడూ కనిపించని ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. చిత్తూరు రౌడీ రాజకీయం చిత్తూరుకు తరలి వెళ్లాలంటే చంద్రగిరి ప్రశాంతంగా ఉండాలన్నా ఒక్కటే మార్గం, ఆ ప్రతిపక్ష నాయకుడిని అత్యధిక ఓట్లతో ఓడించడమే అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంతగానో అభిమానించే చంద్రగిరి ప్రజలు, పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని మరోమారు విన్నవించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చారు.